తర్వాత కాఫీ ఇప్పుడు చాయ్ దుకాణం పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర సార్ మీరు చెప్పినట్లు బంధువులందరూ దగ్గర రావడం, మళ్ళీ మీ కుటుంబం ఏర్పడడం, మీ ఫ్యామిలీ అంతా ఉండడం, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మంచి హ్యాపీ సార్. అంటే మరొకసారి బ్రహ్మచారి అంటే భయపడుతున్నారా లేదా నేను మరి చారీగానే చూస్తున్నారా? మామూలు సార్. కానీ బ్రహ్మచారి లాంటి వాళ్ళు కొంతమంది మారేమో అనే ముసుగులో మరొకసారి క్రైమ్ చేస్తున్నారంటే పోలీసులు అంటున్నారు, వాస్తవం? అది సార్ కరెక్ట్ మనిషి అయినోడు అయితే ఈ అవకాశం రాదు సార్. సరే మనల్ని నమ్మి ఒక దారిలో పెట్టిండ్రు, అది తప్పు చేస్తే ఆడు మనిషి కాదు సార్, ఇక బతికి వేస్ట్. ఇక కానీ బ్రహ్మచారి నేరం చేయకపోవచ్చు, కానీ మరి కొంతమంది నేరాలు చేస్తూ తిరిగి పోలీసులకు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది, సంఘటనలు జరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు అట్లే ఎట్లా అంటే సార్, ఇప్పుడు మొన్న నాకు కూడా జరిగింది సార్. ఇప్పుడు షాపు పెట్టించింది సార్. ఇప్పుడు బ్లాక్లో కొంతమంది మందు తెల్లదాకా అమ్ముతారు, అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి మామూలు వస్తాయి, వాళ్ళ దగ్గర పోయి అడుగుతారు. మీ మామూలు ఇయ్యం, మా దగ్గరికి వచ్చి అడగారు కదా. ఇప్పుడు నవీన్ కుమార్ సార్ ఇక్కడ క్రైమ్ డీసీపీ ఉన్నప్పుడు 24 hours పర్మిషన్ ఉండేది సార్. మా దగ్గరికి ఎవరు రాలే. అవసరం కూడా పెట్రోలింగ్ జీప్ నాకు సెక్యూరిటీ ఉండేది, ఏమైనా గొడవలు కాకుండా ఉండేది. ఈ మధ్యలో ఒక ఎలక్షన్లో ఒక 6 నెలలు ఉన్నదనగా 11:30కు బంద్ చేయమన్నారు సార్. ఇప్పుడు నాకు వెళ్ళాలి సార్. ఇప్పుడు నాకు సంపాదించి పెట్టింది ఏం లేదు, ఇల్లు కిరాయి వెళ్ళాలి, మా కొడుకు స్కూల్ ఫీజు వెళ్ళాలి, మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా సార్. మీరు మళ్ళీ ఏం చేయాలి సార్ నేను? ఇంకోటి ఫిట్టర్ లెవెల్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఫిట్టర్ ఉంటుంది కదా సార్, ఈ ఫిట్టర్ దానిలో కంప్లైంట్ ఇచ్చిండ్రు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఎట్లా అంటే మంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లులన్నీ రోడ్ డివైడర్ తీసేస్తాను, ఈ టీ స్టాల్ ఇక్కడ ఎందుకు పెట్టిన పోలీసులకు మీకు ఏం సంబంధం ఉంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పాత ఆఫీసర్లు అందరూ లేరు కదా సార్, ఆ సీఎన్ఎల్ పిలిచి వేరే ప్లేస్ చూసుకో అని చెప్పని సింపుల్గా అయిపోయాడు. చెప్తా సార్తో నేను చెప్పిన, సార్ వేరే ప్లేస్ చూసుకోమని చెప్తాను కరెక్టే, ఇప్పుడు నేను పోయి పెట్టుకుంటా అంటే పెట్టుకుంటారా సార్? నన్ను పెట్టుకోండి సార్ ఎవరైనా. ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ పెడితేనే పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి, ఆఫీసర్లు అప్పుడు మంచిగా ఉండే సపోర్ట్ ఇచ్చి ఆయన పరిస్థితి ఇట్లున్నది, మీరు ఆ జోలికి పోదని చెప్పని వాళ్ళను తిట్టి బెదిరించి ఇచ్చేసిండ్రు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దగ్గర నేను ఉంటానా, ఇంతకుముందు నాకు కిరా వర్రాస ఏం లేదు. ఇప్పుడు పలాని కాడు ఉంటానా పలాని నోడా అని చెప్పి తెలుసు. ఇప్పుడు తీసేయమని చెప్పి సింపుల్గా అయితే ఎట్లా సార్ అని చెప్పని హోమ్ మినిస్టర్ దగ్గర తిరిగినా సార్, మన నవీన్ కుమార్ సార్ దగ్గర పోయినా, మన ఈ సూపరింటెండెంట్ సార్ దగ్గర పోయినా. ఏమంటారు వాళ్ళు? 3 నెలలు అవుతాను సార్ తిరిగినా నేను. నవీన్ కుమార్ సార్ దగ్గర పోతే సిఐకి ఫోన్ చేసి తిట్టిండు. తిడితే మళ్ళీ సిఐ ఏమన్నాడంటే ఒక 10 రోజులు ఆగు, ఇప్పకు అసలు మళ్ళీ కంప్లైంట్ ఏమవుతుందో చూద్దాం అని చెప్పని అట్లా 15 రోజులు పని చేయించింది సార్ నాకు. నువ్వు మారిన బ్రహ్మచారికి మరొకసారి వేధింపులు గురైనప్పుడు వాళ్ళు తిరిగి మరొకసారి క్రైమ్ చేయాలనిపిస్తుందా లేదా బయట ఉండే పోరాటం చేయాలనిపిస్తుంటుంది? అయితే మాటకు నాకు సార్ చెప్పేది సార్, నవీన్ కుమార్ సార్ మాట చెప్పేది, సూపరింటెండెంట్ సార్ కూడా చెప్పేది. ఇప్పుడు మనము రాంగ్ రూట్లో ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి, కొంచెం మనం సీదా పోతాం కాబట్టి కొన్ని లేనిపోని అన్నీ రోడ్డు మీద పోతాను కుక్కలు మొరుగుతాంటే మొరిగిన కుక్కల కల్లా మనం సమాధానం చెప్పుకుని ఉండాలి. మన టైం సరిపోదు, పట్టించుకోవద్దు, మన టైం బాగాలనుకొని సపరేట్గా ఉండాలి, ఓపిక పడాలి, ఓపిక పడితే నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి సార్ అట్లనే ఉండేది. అంటే ఇప్పుడు ఉన్న టీ స్టాల్లో వివాదంలో ఓపిక్గా ఉండి ఒక సమస్య పరిష్కారం చేసుకోవడానికి బ్రహ్మచారి పోరాటం చేస్తారు. ఇంతకుముందు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా కదా సార్. ఇప్పుడు మా అన్నల ఎంప్లాయీస్ నాకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా 10 లక్షలు కావాలని కూడా ఇప్పుడు ఇస్తారన్నట్టు. కానీ పాత స్నేహితులు, జైల్లో ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రావట్లేదా సార్? ఒకవేళ వచ్చినా నాకు ఈ మల్కజ్గిరి సిసిఎస్ బాల్సింగ్ సార్ అంటే ఉన్నాడు సార్, ఫస్ట్ ఓపెనింగ్ కానించి నాకు గిలాస కానించి తీసుకొచ్చి ఇచ్చింది అతనే. ఆ క్రైమ్ డీసీపీ సిఏతో చెప్తే సిఐ వీళ్ళకి చెప్పినాడు. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక అన్న ఒక తమ్ముడు లెక్క చెప్తా సార్. ఇప్పుడు ఎవడన్నా జైలు నుంచి రిలీజ్ అయినా కూడా నాకు కలిసినా కూడా సార్ ఇట్లా సంగతి సార్ ఆయనతో మాట్లాడతా సార్ అని చెప్పని. ఎందుకంటే ఇప్పుడు నేను కష్టమో సుఖమో అన్ని సంవత్సరాలు నేను లోపల అనుభవించొచ్చిన సార్, నాకు ఒక దారి దొరికింది. వాడు కూడా చెడిపోవద్దు, వాడికి చెప్పి చూద్దాం సార్ అని చెప్పని ఆ సార్ ద్వారానైనా లేకపోతే నేనైనా ఆ సార్తో చెప్పి అతను మాట్లాడి ఇది చేశాను సార్. అతను చెప్పేది, నువ్వు మంచిగా ఉందాం అనుకుంటే నా దగ్గర రారా, నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను చూసుకుంటా, పోలీసు వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకా బయట ఏమన్నా నీకేమైనా హెల్ప్ కావాలా నేను చేస్తాను మంచితనంగా. అంటే నువ్వు మారడం కాకుండా నీలాంటి వాళ్ళు కూడా మార్పుకి నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. అయితే బ్రహ్మచారి చాలామంది కుర్రాళ్ళు చెప్తున్న చెడు స్నేహం వల్ల అవ్వచ్చు లేదా ఇంకొక పరిస్థితులు అవ్వచ్చు, తుపాకీ పట్టుకొని క్రైమ్ హీరోగా వెళ్ళాలి, డాన్గా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక మాజీ ఖైదీగా ఉన్న బ్రహ్మచారి ఇచ్చే సందేశం ఏంటి? అది కరెక్ట్ కాదు, అది లైఫ్ కాదు. అది చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది పిల్లలు? ఇప్పుడు కొంత యూత్ అంతా కూడా పెడదరవ పడుతున్నారు, చెడు దొరవకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బ్రహ్మచారి చెప్పే సలహా ఏంటి? 3 రోజులు ముచ్చాడు సార్, అది లైఫ్ ఖరాబ్, అది కరెక్ట్ లైఫ్ కాదు. అది
అంటే వాళ్ళు కూడా సినిమాలో హీరోలాగా అవ్వాలి లేదా అడ్డగా డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు? హీరో సార్ జీరో అవడానికి. అంటే మీకు 5 సంవత్సరాల అనుభవం తర్వాత జరిగిందనా? అవును సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు 100, 50, 500, 1000 రూపాయలు వస్తాయి సార్. ఇప్పుడు నా భార్య పిల్లలతోని తలుపు తీసి పండుకున్నా కూడా ఏం సపోర్ట్ అయినా కూడా నాకు ఎలాంటి భయం లేదు. రుబాబుగా ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పోయి మాట్లాడతాను నేను. అప్పుడు మేము ఉండే ఇంటి దగ్గర కుక్క మొరిగినా టెన్షన్ ఎవరు వచ్చిండ్రు, కొత్త వెహికల్ పోయినా కొత్త మనిషి పోయినా కూడా ఎవరైనా ఏంటిదని చెప్పని కొన్ని కిలోమీటర్ పోయి ఎంక్వైరీ చేసేది సార్. పలాని నంబర్ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడ పాసింగ్ ఎక్కడదని చెప్పని తిరిగేది. ఆ ఏరియా ఎంబడే ఖాళీ చేసేది. అంత టెన్షన్ ఉండేది. ఇప్పుడు నాకేం టెన్షన్ లేదు కదా. తప్పు చేసుడు ఎందుకు, ఆ లక్షలు ఇంట్లో పెట్టుకుంటే ఎందుకు, టెన్షన్ ఎందుకు సార్? ఇప్పుడు మనశ్శాంతి లేకుంటే ఎందుకు సార్? లక్షల కోట్లు మనకి ఎందుకు? డబ్బుంటే కాదు మనిషికి మనశ్శాంతి ఉండాలంటున్నారు బ్రహ్మచారి. అంటే యువత తుపాకీ పట్టుకొని నేరాల బాట పడకుండా దానివల్ల వచ్చేది హీరో కాదు జీరో అంటున్నారు బ్రహ్మచారి. బ్రహ్మచారిని చూసి ఇప్పటికైనా కొంతమంది యువకులు ఖచ్చితంగా మారాలని కోరుకుందాం. నా పేరు బ్రహ్మచారి. గతంలో నేరాలు చేసిన, తెలిసో తెలియకో నేరాలు చేసిన, 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నరకం నుంచి బయటకు వచ్చిన, ఇప్పుడు నా లైఫ్ నాకు తెలుసుకొని మంచిగా ఉంటానా? దయచేసి నేరాలు చేసేవాళ్ళు చెడు దోషం చేయకుండా, చెడు అలవాట్లు పడకుండా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన టీని మంచిగా ఉండాలి. ఎలాంటి తప్పులు చేయకుండా, లైఫ్ ఖరాబ్ చేసుకోకుండా మంచిగా ఉండాలి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.